వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాల నుంచి ప్రజా దృష్టి మళ్లించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఠా ధర్నాల డ్రామా ఆడుతున్నారని కాకినాడ జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, సాయి తేజ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇమీడియట్ గా చేసినందుక, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా గుప్పిడి మట్టి కూడా వేయకుండా ప్రజలు నానా ఇబ్బందులు పెట్టి ఎన్నో యాక్సిడెంట్ల కారణమై గుంతల రోడ్లని ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గుంతలు పూడ్చి కొన్ని వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినందుక ఎందుకు వెన్నుపోటు అనాలి? ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సిని 16,347 మెగా డిఎస్సిని సంతకం పెట్టినందుక, లేకపోతే దీపం పథకం ద్వారా సిలిండర్లు ఉచితంగా అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నందుక, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కానీ మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి మళ్ళీ రాజధాని పనులు ప్రారంభించినందుక, లేదా కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మళ్ళీ ప్రారంభించినందుక ఎందుకు వెన్నుపోటు దినం? అలాగే రైతు పండించిన పంటని ఎవరు కొంటారో తెలియక, కొన్న తర్వాత ఎన్ని రోజులు వస్తాయో డబ్బులు తెలియక గత ప్రభుత్వంలో ఉన్న రైతుకి ఇమీడియట్ గా డబ్బులు వేసి మేము భరోసా ఉన్నామని ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించినందుక, లేదు మత్స్యకారులకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుక, లేక ప్రతి నెల కూడా గత ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నుంచి మళ్ళీ క్రమబద్ధీకరించి వాళ్ళ గతంలో ఎలాగొచ్చాయో అదే విధంగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నందుక, లేదా నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల మీదే అధ్యయనం చేస్తూ వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా నిత్యం సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నందుక ఎందుకు వెన్నుపోటు దినం అంటారు? వెన్నుపోటు అంటే మీరు గతంలో హామీలు ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని చేస్తానని హామీ ఇచ్చి దాన్ని చేయకపోగా దాని మీద డూప్లికేట్ మద్యాన్ని ఈ జనాలందరికీ కూడా అమ్మి దాని ద్వారా 3,500 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించి దాన్ని వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు అని ఏంటంటారంటే ప్రజలను నమ్మించి మోసం చేసి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడాన్ని వెన్నుపోటు అంటారు.